ఉన్నట్టుండి సడన్ గా హైదరాబాద్ కి అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే వర్క్ మీద అయితే హైదరాబాద్ కి అనేది వెళ్తున్నాను. తాడపత్రి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కి అయితే బస్ లేదంట. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే తాడపత్రి నుంచి గుత్తి, గుత్తి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్ ఇలా అయితే వెళ్ళాలి. మీకు కూడా ఏ దాంట్లో జర్నీ చేయడం ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు అయితే వర్షం అనేది మామూలుగా పడటం లేదు. హైదరాబాద్ కి రీచ్ అయ్యే లోపల అయితే నైట్ 2 అయింది. ఇక్కడ చూస్తే ఒక్క ఆటో లేదు. అందుకే ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుని లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. వెళ్ళగానే ఏం వర్క్ ఉందో చూసుకున్నాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అందుకే హైదరాబాద్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ, రుమాల్ రోటీ, చికెన్ 65 రెండు అయితే లాగించాను. తినేసి రొంచపైతే రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ లేచి అయితే ఆఫ్టర్నూన్ 1 అయింది. అన్నం తినే టైంలో అయితే టిఫిన్ తింటున్నాము. ఇక్కడ ఎలా అంటే ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు పనుకుంటామో తెలియదు. పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాము. వెళ్లే టైంకి అయితే వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే నాన్ స్టాప్ గా అయితే పడుతుంది. అసలు గ్యాపే లేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు గానీ నాకు ఇలాగే జరిగింది. అప్పుడు గానీ బయటికి వెళ్దామంటే ఫుల్ వర్షం అయితే పడింది. చెప్పడం మర్చిపోయినాను, మనకైతే 3K ఫాలోవర్స్ అయితే వచ్చినారు. 3K ఫాలోవర్స్ అనేది ఎక్కువ ఏం కాదు, కానీ నా కష్టానికి అది మటుకు ఎక్కువే. థ్యాంక్ యూ సో మచ్.